ఓం నమో భగవతే రుద్రాయ. 27 ఆగస్ట్ 2026 మనకి శ్రావణ మాసం పౌర్ణమి తిథి సమయంలో హయగ్రీవ జయంతిని జరుపుకోవాలి. అసలు హయగ్రీవ స్వామి వారు ఎవరు? హయగ్రీవ స్వామి వారు విష్ణుమూర్తి యొక్క అవతారం. ఇక్కడ స్వామివారికి తల భాగం అంతా కూడా గుర్రం ఆకారంలో ఉండి శరీర భాగం అంతా కూడా మనిషి ఆకారంలో ఉంటుంది. ఈ హయగ్రీవ అవతారం ప్రత్యేకముగా రాక్షసులందరూ కూడా బ్రహ్మ దగ్గర నుండి వేదాలను తీసుకుని శాస్త్రాలను కూడా తీసుకుని ఎక్కడో తెలియనటువంటి చోట దాచేస్తారు. అలా దాచిన తర్వాత విష్ణుమూర్తి అవతారమైనటువంటి ఈ హయగ్రీవ స్వామి వారు వెళ్ళి ఆ రాక్షసులతో పోరాడి అక్కడ ఉన్నటువంటి ఆ వేదాలను శాస్త్రాలను తిరిగి తీసుకుని వచ్చి బ్రహ్మకి ఇస్తారు. తద్వారా మనం ఈ హయగ్రీవ స్వామి వారిని వాక్సిద్ధికి, జ్ఞానానికి, అలాగే మనం చక్కగా చదువుకోవడానికి ఈ యొక్క స్వామి వారిని ఎక్కువగా కొలుస్తూ ఉంటాం. అందుకే పిల్లల చేత చదువు బాగా రావాలి అని చెప్పి ప్రతి నిత్యము కూడా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా చిన్నపిల్లల చేత చెప్పమని చెబుతూ ఉంటారు. ఈ హయగ్రీవ స్వామి వారు విష్ణుమూర్తి అవతారం కావున మీరు ఈ హయగ్రీవ జయంతి రోజున దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాలను ఖచ్చితంగా దర్శించాలి. ఈ హయగ్రీవ జయంతి రోజునాడు హయగ్రీవ స్వామి వారి యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమాన్ని గనక పిల్లల చేత చేయించినట్లయితే ఆ పిల్లలు చక్కనైనటువంటి జ్ఞాపక శక్తి కలిగి ఉండడము, అలాగే వారు చదువులో మంచి ఉత్తీర్ణత పొందడము, వారికి ఏకాగ్రత కలగడము, జ్ఞాపక శక్తి పెరగడము, పుస్తకాలంటే ప్రీతి కలగడము కూడా జరుగుతుంది. హయగ్రీవ స్వామి వారిని ప్రధానముగా పండితులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏదైనా విద్యని అభ్యసిస్తున్నటువంటి వారు, నూతన విద్యా ప్రారంభం చేసినటువంటి వారు ఈ హయగ్రీవ స్వామి వారిని గనక ఆరాధించారంటే మీకు అన్ని శుభ ఫలితాలు కలగడమే కాకుండా మీకు హయగ్రీవ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆ విద్య అంతా కూడా చక్కగా శ్రద్ధగా అభ్యసించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ హయగ్రీవ జయంతి మనం శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటాం. మనకి ఈ సంవత్సరం 27వ తారీఖు ఆగస్టు 2026 ఉదయం 9 గంటల నుండి మనకి పౌర్ణమి తిథి ప్రారంభమవుతున్నది. మరుసటి రోజు 28 ఆగస్టు 2026 9 గంటల వరకు పౌర్ణమి తిథి ఉన్నది. కాబట్టి మనం 27 ఆగస్టు 2026న మనం శ్రావణ పౌర్ణమిని జరుపుకుంటూ ఆ రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకోవాలి. ఈ హయగ్రీవ జయంతి రోజునాడు చేసుకోవలసినటువంటి ఒక ప్రత్యేక పూజా పరిహారం మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని అంతా కూడా పిల్లల చేత చేయించడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే పిల్లలు చదువుతూ ఉంటున్నారో, ఏదైనా నూతన విద్యా ప్రారంభం చేస్తున్నారో, ఉపాధ్యాయులు గాని అలాగే పండితులు గాని ఈ యొక్క పూజనంతా కూడా చేసుకున్నారు అంటే మంచి ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. ప్రధానముగా హయగ్రీవ జయంతి రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి మీరు స్నానం చేస్తున్నటువంటి నీటిలో కొద్దిగా పసుపుని వేసుకుని ఆ నీటినంతటినీ కూడా కలిపి మీరు శిరస్నానం చేయాలి. అలాగే పిల్లలు గనక ఈ పూజ చేసుకుంటున్నట్లయితే పిల్లల చేత ఆ పసుపు కలిపినటువంటి నీటితో స్నానం చేయించాలి. చేయించిన తరువాత మీరు హయగ్రీవుడు, లక్ష్మీ అమ్మవారు కలిపి ఉన్నటువంటి ఒక చిన్న ఫోటోని తీసుకోవాలి. ఆ ఫోటో మీ పూజా మందిరంలో ఉంచుకుని స్వామి వారికి ఇరువైపులా అంటే ఫోటోకి 2 వైపులా కూడా ఆవునేతి దీపాలను వెలిగించాలి. ఈ దీపాలను మీరు పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. అలంకరించిన తరువాత హయగ్రీవ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామాలు చదవాలి. ఇక్కడ మీరు స్వామి వారికి తెలుపు రంగు పుష్పాలంటే చాలా ప్రీతి, తెల్లటి పుష్పాలతో స్వామి వారికి అర్చన చేయాలి. అలాగే పిల్లలు చదువుతున్నటువంటి పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉంటాయో, నోట్బుక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ స్వామి వారి దగ్గర ఉంచి మీరు వాటికి కూడా పూజా కార్యక్రమాన్ని అంతా కూడా జరిపించాలి. ఇలా ఈ భక్తిగా, విశ్వాసంగా ఈ పూజా కార్యక్రమాన్ని అంతా కూడా చేసుకున్న తరువాత
స్వామి వారికి శనగలు, గుగ్గిళ్ళు, అలాగే పాయసాన్నాన్ని నైవేద్యంగా నివేదనం చేయాలి. ఇంకా పసుపు రంగు పళ్ళను కూడా మీరు నైవేద్యంగా చేయాలి. అంటే ప్రధానంగా పసుపు రంగు అరటి పళ్ళు ఉంటాయి కదా, వాటిని కూడా మీరు నైవేద్యంగా సమర్పించాలి. ఈ పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసిన తరువాత పిల్లల చేత ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః, ఓం హయగ్రీవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు చెప్పించాలి. అలాగే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనేటటువంటి ఈ మంత్రాన్ని కూడా 108 సార్లు పిల్లల చేత చెప్పించాలి. ఇక ఈ పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తి అయిన తరువాత ఇప్పుడు మీరు హయగ్రీవ స్వామి వారికి 108 యాలకులను కలిపి ఒక మాలగా తయారు చేసి ఆ మాలను స్వామి వారికి సమర్పించాలి. ఇప్పుడు సమర్పించినటువంటి ఈ మాల, ఈ పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తి అయిన తరువాత మరుసటి రోజు అంటే హయగ్రీవ జయంతి మనకి 27 ఆగస్టు 2026 ఉన్నది కదా, మనం 28 ఆగస్టు 2026 నాడు ఆ మాలనంతా కూడా యాలకుల మాలను తీసుకుని వాటన్నిటినీ కూడా ఒక చిన్నపాటి డబ్బాలో స్టోర్ చేయాలి. ఇప్పుడు మీ విద్యార్థులు అంటే పిల్లలు కానీ విద్యార్థులు కానీ ఎవరైతే విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రతిరోజు కూడా స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళేటటువంటి సమయంలో ఈ యాలకుల మాలలో ఒక యాలక్కాయని వారికి ఇచ్చి తినిపించి స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళమన్నా సరే వారికి విద్యలో చక్కనైనటువంటి ఏకాగ్రత ఏర్పడుతుంది, దృష్టి పెడతారు. ఎంతటి కష్టతరమైనటువంటి పాఠ్యాంశాన్నైనా సరే వారు సులువుగా అర్థం చేసుకుని వాటిలో మంచి ఉత్తీర్ణతా శాతాన్ని పొందడము, అవగాహన పెంచుకోవడము, తద్వారా పరీక్షలలో చక్కగా రాయడము కూడా జరుగుతుంది. వారికి చదువు అంటే ఇష్టం అనేటటువంటిది ఏర్పడుతుంది, ఎక్కువసేపు చదవడానికి అవకాశం ఉంటుంది. ఈ హయగ్రీవ స్వామి వారి యొక్క ఈ శక్తివంతమైనటువంటి పరిహారాలను ప్రత్యేకంగా పిల్లలు నూతన విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు కనుక ఆచరించారు అంటే మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ఎవరైతే పిల్లలు బాగా చదవడం లేదు, వారు వెనకబడి ఉన్నారు అనేటటువంటి వారి కోసం ఈ వీడియో వారందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని పరిహారాల కోసం మా ఛానల్ని మీరు ఎప్పుడూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.